హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు జానీ అయిపోయింపిల్ల. ఈరోజు 2 ఫంక్షన్లకి నేనైతే అటెండ్ అయిపోయాను. ఒకటి ఫ్రెండ్స్తో, ఇంకొకటి రిలేటివ్స్తో. సో ఫ్రెండ్స్తో మామూలుగా ఉండదు ఎంజాయ్, అలాగే రిలేటివ్స్ కూడా ఏమాత్రం తక్కువ ఉండదు. సో 2 ఫంక్షన్స్కి కూడా మనం అటెండ్ అయిపోవాల్సింది. ఈరోజు చాలా హ్యాపీ, ఫ్రెండ్స్తో ఇంకా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మాకు ఇది ఒక ట్రిప్ లానే అనుకోవచ్చు, మ్యారేజ్ అటెండ్ అయ్యాం కాబట్టి. నేనైతే మార్నింగ్ గృహప్రవేశానికి వెళ్ళిపోయాను. మా రిలేటివ్స్ గృహప్రవేశం ఉంటే ఇంటికి వచ్చి పిలిచాక ఇంక వెళ్ళకుండా ఉంటాను. సో నేనైతే గృహప్రవేశానికి మార్నింగ్ వెళ్ళాను. ఇక్కడ హౌస్ మొత్తం మీకు చూపిస్తానండి. స్టార్టింగ్లో మనకి కిందన గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇంకా మెట్లు వేశారు, బట్ చాలా వరకు ఎక్సలెంట్ ఉంది లుక్ అయితే. ఇంకా లాస్ట్లో వరకు మీరు చూస్తే మీకు ఫుల్గా అర్థమైపోద్ది. కింద పూజ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా పైకి వచ్చేసి ఇంక చూపిస్తున్నాను. పైన మొత్తం డిజైన్ అంతా కూడాను చాలా బాగుంది. ఇంత బాగా టర్న్అవుట్ అవుద్దని మేమైతే అనుకోలేదు. చాలా బాగుంది. 2 years కష్టం మరి ఆ మాత్రం ఉంటుంది, బట్ డిజైనింగ్ ఇంకా సీలింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా వరకు కూడాను ప్లెయిన్ సింపుల్గా ఉంటేనే అవి సూపర్ లుక్ వస్తాయి. ఇదైతే బాల్కనీకి ఇటు 2 వైపులా వీళ్ళకి దారులు ఉన్నాయి, అటువైపు ప్లస్ ఇటువైపు. అటు బయట నుండి ఇటు పెరట్ నుండి కూడాను వీళ్ళకి ఇది ఉంది. జిఏతో వీళ్ళు వర్క్ చేయించుకున్నారు పెరట్ వైపు కాబట్టి. ఇదైతే మాత్రం ఎంట్రన్స్లో ఫుల్ గేట్ ఒకటి ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళాక అక్కడ స్టీల్తో ఇక్కడ భోజనాలు అయితే రెడీ అయిపోతున్నాయి. అందరూ కూడాను బిజీగా ఉన్నారు. గృహప్రవేశం కోసం ఇంత గ్రాండ్గా అంటే మామూలుగా లేదు మరి. చాలా వరకు సూపర్ లుక్ ఉంది. ఆ హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఫస్ట్ మెట్లు ఉంటాయి. ఈ మెట్ల మీద నుండి పై రూమ్కి వెళ్ళొచ్చు, అలాగే మన హాల్ రూమ్ నుండి కూడా వెళ్ళొచ్చు. ఈ ఇంటికి కొంచెం ప్లానింగ్ చాలా బాగా ఇచ్చారు. సింపుల్గా చాలా వండర్ ఉంది, అసలు చాలా బాగుంది. ఇలా మధ్యన హాల్ రూమ్ నుండి మనం పైకి వెళ్ళొచ్చు 2nd ఫ్లోర్కి. అలాగే 3rd కూడా ఉంది, అక్కడ గెస్ట్ హౌస్లో చేసుకున్నారు. ఇంకా కింద అందరూ పూజ ఉంది కాబట్టి నేను పైకి వచ్చేసాను. పైన సూపర్ ఉంది అసలు ఇంటీరియర్ మొత్తం కూడాను. ఈ హోమ్ టూర్ ఏంటంటే చాలా వరకు సింపుల్గా, ఇంత బాగా తక్కువ ప్లేస్ ఎక్కువ ప్లేస్ కాకుండా మనం చేసే డిజైనింగ్లో మాత్రం ఉంటుంది. ఇంకా అక్కడ గ్లాస్ వర్క్ అవుతుంది. మేము వెళ్ళేటప్పటికి ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది, బట్ గెస్ట్ హౌస్ లాగా చేసుకున్నారు. పైన అయితే మాత్రం ఇక్కడ కూడా 2 రూమ్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఒక రూమ్, ఇది ఒక రూము. దేనికి సపరేట్ దాని బాత్రూమ్ అయితే, అటాచ్డ్ బాత్రూమ్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ టైల్స్ కూడా చాలా బాగా అంటించారు. డిజైనింగ్ సూపర్ అసలు. ఇక్కడ కూడాను మళ్ళీ పేట వైపు వెళ్ళడానికి గేటు. ప్రతిదానికి కూడాను మన సిటీస్లో బాల్కనీ అనేది ఫస్ట్ ఉంటుంది. దీనికి ఏంటంటే పేట వైపు కాబట్టి మొత్తం జిఐ గేట్లు కూడా బాగున్నాయి. డోర్స్ అయితే దేనికి దానికి సేఫ్టీగా మంచిగా, ఇంకా వాటర్ ప్రూఫ్ సూపర్. అన్నిటికంటే హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ బుద్ధ విగ్రహం అండి, చాలా బాగుంది. ఇదంతా కూడాను నైట్ టైం, నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి కొంచెం మీకు లైటింగ్ తక్కువ ఉంది. నైట్ టైం కూడా షూట్ చేసింది పెడతాను చూడండి. ఈ హైలైట్ అండి, చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్. మెట్లు మొత్తం కూడా యాసెస్తో డిజైనింగ్ చేస్తారు, దాని ఇంకా పెండింగ్ ఉంది. వీళ్ళకి ముహూర్తం చాలా వ్యాంగ్ వచ్చిన వల్ల ఇంకా చేసేసారు. ఇది మొత్తం కూడాను లైట్స్ వేస్తే అబ్బా సూపర్ చాలా బాగుంటుంది. ఇదైతే పైన వచ్చేటప్పటికి హాల్ రూము ప్లెయిన్గా ఉంది, బట్ పైన మాత్రం సీలింగ్ చాలా వరకు సింపుల్గా నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది. అలాగే 2nd రూమ్ కూడా ఉంటుంది, 3rd రూమ్, 3 రూమ్స్ ఉంటాయి పైన. నెక్స్ట్ డోర్స్ అయితే మాత్రం అన్నీ కూడా సింపుల్లోన ఒక క్రియేటివిటీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం ఎప్పుడైనా సరే పెయింటింగ్ అయినా సరే 100 సార్లు ఇంకా సున్నం కొట్టి దాని మీద బిర్లా సిమెంట్ అవి ఇవి చేయకుండా ఒకేసారి పుట్టి పెట్టేసి ప్లెయిన్ వర్క్ చేస్తే సూపర్ ఉంటుంది పెయింటింగ్ అంతా. ఇక టైల్స్ కూడా చాలా బాగా, డిజైనింగ్ చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్లో క్లీన్గా ఉంది, ఇంకా ఎలిగెంట్ లుక్ ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్క రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు అవంటే నార్మల్గా అన్ని దగ్గరలో కూడాను అది కామన్ అయిపోయింది. ఇక్కడ ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. అందరూ కూడా బిజీ. ఇంకా మా రిలేటివ్స్ అందరూ యాడ్ అయిపోయారు. ఈ నైట్ అయితే మాత్రం ఈ లుక్ చాలా వరకు బాగుంది. ఇక్కడ చూసారా, ప్రతి ఒక్కటి కూడాను లైటింగ్ వేయంగానే ఇంకా ఇల్లంతా కూడాను ఫుల్ జిగ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎనీవే, చాలా వరకు అందరికీ ఉన్న ఒకే ఒక్క బిగ్ డ్రీమ్ ఏంటంటే మనకి ఒక సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు మనకి అవ్వాలి అంటే దాని కింద ఎంతో కష్టపడాలి. ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే మాత్రం హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే తను కూడా సక్సెస్ అయిపోయాడు, ఒక మంచి ఇల్లు కట్టుకొని. ఆల్ ద బెస్ట్. ఇంకా పూజ గదికి వచ్చేటప్పటికి సింపుల్గానే ఉంటుంది పూజ గది, మరి అంత హడవలు లేకుండా చాలా బాగుంది అసలు.
ఇలా నేను మార్నింగ్ ఇక్కడ గృహప్రవేశం కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్స్‌తో మళ్ళీ మ్యారేజ్‌కి రెడీ అయిపోయాను. మేము వెళ్ళే వరకు వాళ్ళందరూ ఉండాలి. అందరూ ఒక దగ్గర అయ్యాక ఇంకా మేమైతే వెళ్ళాలనుకున్నాం. చాలా రోజులైందండి మేము మా ఫ్రెండ్స్‌తో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. అది కూడా ఫ్రెండ్ మ్యారేజ్ కాబట్టి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. ఇంకా మా ఊరు నుండి కొంచెం దగ్గరగే కాబట్టి మేము ఫ్రెండ్స్ అందరం కూడాను వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్‌తో చాలా వరకు టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తది. మేమందరం అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు వేరే వేరే దగ్గరలో ఉంటారు కదా! బాయ్స్ అయితే ఇంకా రావడానికి టైం పడతది. మా ఊర్లో దగ్గర మేమే అవైలబుల్‌గా ఉన్నాం కాబట్టి మేమే రాగలిగాము. ఇంకొంతమంది ఊర్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు మేము వెళ్ళే టైంకి మిస్ అయిపోయారు. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా జోక్ చేసుకుంటున్నారు. ఇలా జోక్స్ చేస్తూ మాకైతే అక్కడ అసలు టైమే తెలియలేకపోయింది. అందరం కూడా మాట్లాడుతూ టైం అయిపోయింది. అందరం ఒక దగ్గర మీట్ అయ్యాక ఇంకా మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా జాయిన్ అవుతున్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఫుల్ హ్యాపీ లోడ్ అయిపోతది. ఇంకా మేమందరం వచ్చేసాము. వీళ్ళు ఇంకా రచ్చ చేస్తున్నారు. చాలా రోజులకి కలుస్తారు కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్‌లోనే ఫ్రెండ్స్‌ని యాక్చువల్లీ మీట్ అవ్వచ్చు. గర్ల్స్ కూడా వచ్చారు. బట్ వాళ్ళేంటంటే మేము వచ్చే టైంకి వెళ్ళిపోయారు. మేమందరం కూడా ఒక ఊరే కాబట్టి మేము మీట్ అవ్వగలిగాం. మా పక్క ఊరు నుండి కూడా వస్తున్నారు. బట్ మేమైతే వ్యాంగ్ అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. ఇదండి మా వ్లాగు. ఇంకో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు కూడా ఫ్రెండ్స్‌తో టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.